ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించే ఒక వ్యవస్థ, ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రహసనంలా అయిపోయాయి. ఎవ్వరూ కూడా పారదర్శకత మెయింటైన్ చేయడం లేదు అని చెప్పి దేశవ్యాప్తంగా విమర్శలు చేస్తూ ఉంటే, రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు కొన్ని ఆధారాలు చూపించుకుంటూ మరీ ఎన్నికల వ్యవస్థను అవతల పడేస్తూ ఉంటే, ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఎన్నికల చుట్టూ రకరకాల అనుమానాలు బయటకు వస్తూ ఉన్నా ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ వాటి మీద క్లియర్గా స్పందించే పరిస్థితి కూడా లేని దగ్గర బీహార్ ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ కూడా రకరకాల ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు. బీజేపీ కూటమికి మద్దతుగా ఎలక్షన్ కమిషన్ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉందని ఫస్ట్ నుంచి విమర్శలు ఉన్నాయి. సరే, ఆ విమర్శల మధ్య ఎన్నికలు జరిగే ఇంకో విడత జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికలు జరిగినటువంటి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారు కదా, ఆ స్ట్రాంగ్ రూమ్లలో ఏం జరుగుతుంది అని అక్కడ ఆర్జేడీ పార్టీ ఒక సంచలనమైన వీడియో రిలీజ్ చేసింది. చాలా సంచలన వీడియో. అంటే ఈవీఎంలను ట్యాంపర్ చేసి భారీ ఉల్లంఘనలకు పాల్పడి బీజేపీ కూటమి కోసం పనిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ట్విట్టర్లో చాలా పెద్ద సెన్సేషన్ ఆ వీడియో. వాళ్ళు పోస్ట్ చేసిన వీడియో ప్రకారం నమస్తీపూర్లోని మొహియుద్దీన్ నగర్ అసెంబ్లీ నమస్తీపూర్లోని మొహియుద్దీన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్ట్రాంగ్ రూమ్లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించడం కనిపిస్తుంది. అందులో అసలు వారంతా ఎవరు, స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏం చేస్తున్నారు, అక్కడి పరిస్థితులపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను అధికారులను ఆర్జేడీ డిమాండ్ చేసుకుంటూ ఈ వీడియో రిలీజ్ చేసింది. బీహార్ నుండి ఓట్లను దొంగలించడానికి కొంతమంది బీహార్ వ్యతిరేక శక్తులతో కలిసి ఒక దొంగ పని చేయాలనుకుంటున్నారు అని సంచలన ఆరోపణలకు దిగింది అక్కడి ప్రధాన పార్టీ ఆర్జేడీ. అయితే ఇంకో వీడియోలో ఆర్ఎన్ కాలేజీలో కౌంటింగ్ కోసం భద్రపరిచిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారు అని ఆర్జేడీ ఆరోపణలు చేసింది. ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మేనేజ్ చేస్తున్నారని, దీంతో ఈవీఎం ట్యాంపరింగ్కి పాల్పడినట్లు అనుమానంగా ఉందని కామెంట్ చేశారు. మహనార్ 129 అసెంబ్లీ స్థానంలో ఉన్న ఈ ఆర్ఎన్ కాలేజీ కౌంటింగ్ సెంటర్లో సీసీటీవీలను ఆఫ్ చేశారని, అందుకు సంబంధించి వీడియోలను కూడా ఆర్జేడీ రిలీజ్ చేసింది. సీసీటీవీ కెమెరాలు ఆఫ్ ఉన్నాయి ఆ వీడియోలు. వైశాలి జిల్లాలోని హాజీపూర్లో స్ట్రాంగ్ రూమ్ దగ్గర అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయని ఇంకో వీడియో రిలీజ్ చేశారు. రాత్రి వేళ పికప్ వ్యాన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు వచ్చినట్టు వీడియోలో అయితే కనిపిస్తుంది. అయితే ఆ వ్యాన్ వెళ్ళేటప్పుడు సీసీటీవీ కెమెరాలు స్విచ్ ఆఫ్ అయినాయి. ఒక వ్యాన్ వచ్చింది, పోయేటప్పుడైతే సీసీటీవీ పికప్ వ్యాన్ అంట, అది వచ్చిందే కనిపిస్తుంది, పోయేటప్పుడు సీసీటీవీ కెమెరాలు స్విచ్ ఆఫ్ అయినట్లున్నాయి. అక్కడ ఉండి ఒక పెద్ద సీసీ కెమెరా ఏమో ఆఫ్ అయిపోయింది, ఒక పెద్ద సీసీ కెమెరా ఆఫ్ అయింది, మిగతా ఆన్లో ఉన్నాయి. ఇవన్నీ అనుమానాలకు తావేస్తున్నాయని వీడియోలు రిలీజ్ చేశారు. కౌంటింగ్ చేసేందుకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉన్న స్థలంలోకి వెహికల్స్ ఎందుకు వెళ్తున్నాయని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేసినటువంటి వ్యక్తిగానే ప్రశ్నించాడు. సో ఈ నేపథ్యంలో బీజేపీ జేడీయూ కూటమి అక్రమ మార్గంలో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆర్జేడీ డైరెక్ట్ విమర్శలకు దిగింది. అయితే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించి మేము ప్రాథమిక విచారణ చేశామని, సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని, అయితే ఏదో ఒక డిస్ప్లే స్క్రీన్ ఆటో టైమ్అవుట్ కారణంగా కొంతసేపు ఆపేశారట, ఏదో సాంకేతిక కారణాలు అని చెబుతూ ఉన్నారు. అయితే ఆ పికప్ వ్యాన్ ఎందుకు వచ్చిందంటే ఈసీ చెబుతుంది, వాళ్ళు భద్రతా సిబ్బంది వారి కళాశాల క్యాంపస్కి ఆలస్యంగా బెడ్డింగు సామాగ్రిని తీసుకొని వచ్చారని, మళ్ళీ ఆ వాహనం 15 నిమిషాల్లో వెళ్ళిపోయిందని, దాన్ని ఎంట్రీ గార్డ్ రిజిస్టర్లో నమోదు చేశారని, ఇది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కెమెరాలు అయితే, బట్ ఇదంతా పికప్ వ్యాన్ రావడం అయితే భద్రతా సిబ్బంది. సో ఆర్జేడీ చేసింది నిరాధారమైన తప్పుదారి పట్టించే పోస్ట్ అని చెప్పి ఈసీ అయితే తెలిపింది. బట్ ఆర్జేడీ వరుస పెట్టి వీడియోలు పోస్ట్ చేశారు, కెమెరాలు ఆఫ్ ఉన్నాయి, ఏవో వ్యాన్లు వచ్చాయి, ఎవరు అనుమానాస్పద వ్యక్తులు ఎంటర్ అయ్యారు, ఈ వీడియోలో ఉన్నాయి.